తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కడపలో కలకలం రేపుతోన్న మరో ఫ్లెక్సీ. 11 సీట్లు వచ్చినా ఇప్పటికీ నీపాలనే. జగన్ ని పొగుడుతో బాబుపై సెటైర్లు. తెలంగాణలో కేజీబీవీ సీట్లకు భలే డిమాండ్. ఇప్పటికే 1,42,947 అడ్మిషన్లు. గతేడాది కంటే 17,000 పెరిగిన స్టూడెంట్లు. అనుమతి లేకుండా కల్లు దుకాణాల నిర్వహణ. హైదరాబాద్ లో ఆకస్మిక దాడులు. శాంపిల్స్ ని ల్యాబ్ కి పంపించిన ఎక్సైజ్. ఘనంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు. ప్రత్యేక పూజలు చేసిన పొన్నం. 2,500 మంది పోలీసులతో బందోబస్తు. ఫ్లెక్సీ వార్తో గుడివాడలో ఉద్రిక్తత. జడ్పీ చైర్పర్సన్ హారికపై దాడిని ఖండించిన వైసీపీ. ఆటవిక పాలన సాగుతోందన్న జగన్. ఏపీలో ఫీ రియంబర్స్మెంట్ విడుదల. 600 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం. విద్యార్థులను వేధించొద్దని కాలేజీలకు వార్నింగ్. శ్రీకాళహస్తి యువకుడి హత్య కేసులో రిమాండ్. నిందితుల్ని జైలుకి తరలించిన చెన్నై పోలీసులు. కుట్ర చేశారంటూ కోట వినూత ఆరోపణలు. రంగరాయ్ మెడికల్ కాలేజ్ నిందితులకు బెయిల్. విద్యార్థులను వేధించిన కేసులో నిన్న అరెస్ట్. వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల. బోరుబావి నుంచి ఎగసి పడుతోన్న నీరు. కోనసీమ జిల్లా కాట్రేనికోనలో వింత. గ్యాస్ నిక్షేపాలు కాదని తేల్చిన ఓఎన్జీసీ. సీసీ రోడ్డు బిల్లు కోసం 90,000 డిమాండ్. ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ. పెద్దపల్లి జిల్లా వెన్నంపల్లిలో పట్టుకున్న అధికారులు. జూరాలకు కొనసాగుతున్న వరద. 10 గేట్లు ఎత్తి నీటి విడుదల. 1,00,000 క్యూసెక్ల అవుట్ఫ్లో. నాగార్జున సాగర్ కు తగ్గిన వరద. 87,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో. 209 టీఎంసీలకు చేరిన నీటి నిలువ. స్వల్పంగా తగ్గిన గోదావరి వరద. భద్రాచలంలో 37 అడుగులకు చేరిన నీటి మట్టం. పోలవరం దగ్గర పరవళ్లు. సింధు జలాల వినియోగంపై కేంద్రం ఫోకస్. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ కి తరలించే యోచన. 113 కిలోమీటర్ల కాలువల నిర్మాణానికి ప్లాన్. లార్డ్స్ టెస్ట్ లో కేఎల్ రాహుల్ సెంచరీ. తొలి ఇన్నింగ్స్ లో 387కి భారత్ ఆల్అౌట్. 2 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్. వింబిల్డన్ మహిళా సింగిల్స్ విజేతగా స్వైటెక్. తొలిసారి టైటిల్ గెలిచిన పోలాండ్ ప్లేయర్ అనిసిమోవాపై 6-0 తేడాతో గెలుపు. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.